హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తారస్ వరల్డ్ 3. ఈరోజు నేనైతే బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కేజీ బియ్యాన్ని అయితే 2-3 సార్లు వాటర్లో వాష్ చేసి కొన్ని నీళ్లు పోసి 2 గంటలు అయితే నానపెట్టానండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, షాజీరా కొద్దిగా, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు 5-6 పచ్చిమిర్చి అండి, ఉప్పు, రుచికి తగినంత ఆయిల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక దబ్రాని అయితే ఉంచుకున్నానండి. ఈ దర్బాలోకి ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకును, హోల్ గరం మసాలాని అయితే యాడ్ చేశానండి. కొద్దిగా షాజీరాని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్లోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చిని అయితే నేను కట్ చేయలేదు, పూర్తి పచ్చిమిర్చిని అయితేనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఈ విధంగా కలుపుని 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందామండి. టమాటా కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి. నేను తీసుకున్న 1 కేజీ రైస్ 4 గ్లాస్ రైస్ అయితే వచ్చింది. అందుకని నేను 6 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత ఉప్పునైతే యాడ్ చేస్తున్నానండి. ఉప్పుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపి మూత పెట్టి బాగా ఎసరునైతే మరగనివ్వాలండి. మూత తీసి ఎసరైతే మరిగిందో లేదో చూద్దామండి. ఎసరైతే బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఈ విధంగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు రైస్ని అయితే కుక్ చేసుకుందామండి. 5 to 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ అయితే దగ్గర పడుతుంది. ఇప్పుడు మంటని మీడియం సిమ్లో పెట్టుకుని రైస్ని అయితే దమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి మన రైస్ రెడీ అయిందో లేదో చూద్దామండి. మన రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.